హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రలోకం. ఈరోజు వీడియోలో మనం నవరాత్రుల్లో అఖండ దీపం పీఠం ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దామండి. అఖండ దీపం పీఠం పెట్టడం వలన మన ధ్యాస దేవుని మీదనే ఉంటుంది. మనం అఖండ దీపం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారి ధ్యానంలో ఉండగలిగితే ఖచ్చితంగా అఖండ జ్యోతి పెట్టిన ఫలితం ఉంటుంది. మనం నవరాత్రులు మొదలు అంటే పాడ్యమి రోజున తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. వీలుంటే మనం పీఠం పెట్టిన ప్రదేశంలో ఆవు పంచకంతో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలానే ఒక పీటని తీసుకొని దానికి పసుపు రాసి దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకోవాలి. దాని మీద ఎర్రటి జాకెట్ ముక్కను వేసుకొని దాని మీద 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిట్లు కానీ బియ్యం వేసుకొని చక్కగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత పసుపు కుంకుమ ఆ బియ్యం మీద వేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న అమ్మవారి ఫోటోని ఆ బియ్యం మీద పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో దుర్గమ్మది లేకపోతే లక్ష్మీ అయినా లలితాదేవి అయినా మనం అమ్మవారి ఫోటోని అయితే అక్కడ పెట్టుకోవచ్చు. అమ్మవారి ఫోటోని పెట్టుకున్న తర్వాత అమ్మవారిని చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారిని ఎంత బాగా అలంకరించుకుంటే అంత అందంగా కనిపిస్తారండి. కాబట్టి అందంగా అలంకరించుకోండి. అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ఈ 9 రోజులు కూడా అమ్మవారి ముందు ఉండేలాగా 2 గిన్నెలతో ఇలాగా పసుపు కుంకుమని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలానే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడానికి ఒక ప్లేటు, విఘ్నేశ్వరుని పెట్టుకోవడానికి ఒక ప్లేట్ని ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనకి ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడు కంపల్సరీ కదండి. విఘ్నాలు రాకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు పూజ అయితే కంపల్సరీ. ఇక్కడ నేను గణపతి విగ్రహాన్ని తీసుకున్నానండి. అలాగే దుర్గమ్మ విగ్రహాన్ని కూడా తీసుకున్నానండి కుంకుమ పూజ కోసం. నా దగ్గర దుర్గమ్మ విగ్రహం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మీ దగ్గర దుర్గమ్మ విగ్రహం లేకపోయినట్లయితే కనుక లక్ష్మీదేవి విగ్రహాన్ని అయినా పెట్టి మనం 9 రోజులు ఇక్కడ కుంకుమ పూజను అయితే చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలండి. ఆ తర్వాత విఘ్నేశ్వరుణ్ణి దుర్గమ్మని కూడా చక్కగా అలంకరించుకోవాలండి. నేనైతే ముత్యాల మాలను అయితే వేశానండి. ఆ తర్వాత అమ్మవారికి ఏమో గాజుల మాలను కూడా అలంకరించాను. ఇలాగా సిద్ధం చేసుకోవాలి మనం పూజ కోసం. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత గణపతికి దుర్గమ్మ విగ్రహాలకి కూడా పసుపు కుంకుమ అక్షింతల్ని సమర్పించుకోవాలండి. అలానే మన వీలును బట్టి అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి. ఏమి చేసినా ఎంత హంగు ఆర్భాటంతో చేసాము అనేది ముఖ్యం కాదు. ఎంత భక్తి శ్రద్ధలతో చేసాము అనేది మాత్రమే ముఖ్యం. ఏమీ చెయ్యకపోయినా ఈ 9 రోజులు అమ్మవారి ధ్యానంలో ఉండగలిగితే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా పొందుతాము. అలానే ఇక్కడ తమలపాకుని తీసుకొని పసుపు గణపతిని కూడా చేసుకొని పెట్టుకోవాలండి. గౌరీ గణపతి ఆనవాయితీ ఉన్న వాళ్ళు గౌరీ గణపతిని, లేదు ఉత్తి గౌరీ ఆనవాయి ఉన్న వాళ్ళు గౌరీని, గణేశుడు ఆనవాయితీ ఉంటే గణపతిని మన వీలుని బట్టి మనం చేసుకొని పెట్టుకోవాలండి. ఆయనకు కూడా బొట్టును సమర్పించి అలాగే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వీటన్నింటినీ కూడా సమర్పించుకోవాలండి. ఇలా పూజకు మొత్తం కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు అఖండ దీపాన్ని పెట్టుకుందాం. అఖండ దీపం కోసం 2 రోజుల ముందుగానే ప్రమిదని తెచ్చి వాటర్లో 1 రోజంతా నానబెట్టి ఎండబెట్టుకోవాలని పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడు అయినా సరే దీప ప్రజ్వలనకి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే దేవతా శక్తులను ఆవాహనం చేయటం. ఎందుకు అంటే దేవతలు ప్రకాశవంతమైన శరీరం కలవారు, కాంతివంతమైన శరీరం కలవారు. అయినా దేవతలు అక్కడకు రావాలి అంటే కాంతి స్వరూపము అయిన దీపం ఉండాలి. అందుకే దేవతారాధనలో దీపం వెలిగిస్తాము. నీరాజనం రూపంలో కూడా జ్యోతిని చూపిస్తాం. కాంతి శరీరులు అయిన ఆ దేవతా స్వరూపులు అక్కడికి వచ్చి యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలి అంటూ
అఖండ దీపం వెలిగిస్తాము. అదేవిధంగా మన సంకల్పం కూడా అఖండంగా వృద్ధి చెందాలని అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అఖండ దీపం వెలిగించటం వలన ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. ఈ ప్రమిదని డైరెక్ట్గా పెట్టకూడదు. ధాన్యం కానీ, జొన్నలు కానీ, బియ్యాన్ని కానీ 3 దోసిళ్ళు తీసుకొని 9 రోజులు దీపం వెలుగుతూ ఉండాలి మనం పెట్టుకుంటాం. 9 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకున్నా పెట్టుకోలేని వారు ఖచ్చితంగా నవమి రోజు పెట్టుకోండి. నవమి రోజున పూజ చేస్తే దశమి రోజు చేసిన పూజా ఫలితం మనకి దక్కుతుంది. ఇలా 3 దోసిట్లు వడ్లు వేసుకొని దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఒక చిన్న ప్రమిదను పెట్టుకొని దానిపైన పెద్ద ప్రమిదను పెట్టుకొని నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యిని కానీ వడ్డించుకోవాలి. వడ్డించుకున్న తర్వాత మన అఖండ దీపానికి ఒత్తులు సపరేట్గా అమ్ముతూ ఉంటారండి. ఆ ఒత్తిని సిద్ధం చేసుకోవాలన్నమాట. అఖండ దీపాన్ని పెట్టుకునేవారు తప్పనిసరిగా నియమ నిష్టలతో ఉండాలి. అలా ఉండగలము అనుకునేవారు మాత్రమే పెట్టుకోవాలి. ఎన్ని రోజులు పెట్టుకోవాలి అనుకుంటున్నామో అన్ని రోజులు వెలుగుతూనే ఉండాలి. అఖండ దీపం పెట్టుకునేవారు నేల మీద పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అఖండ దీపం పెట్టిన గదిని అస్సలు తలుపులు వేయకూడదు. అలాగే చీపురుతో తుడవకూడదు. క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి. ఒకవేళ తలుపులు వేయవలసి వస్తే దగ్గరికి వేయాలి తప్ప గొల్లెం కూడా పెట్టుకోకూడదన్నమాట. అలాగే మధ్య మధ్యలో చూసుకుంటూ నూనెని వడ్డించుకుంటూ ఉండాలి. దానికోసమని పెద్ద ప్రమిదని తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఈ జ్యోతి 9 రోజులు ఉండాలి. అఖండ జ్యోతి అంటే అగ్ని. ఆ అగ్ని వలన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిదేవునికి ముందుగా ప్రార్థించుకోవాలి. అఖండ దీపానికి ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలతో సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ముందుగా మనం పూజలో దీపాలను వెలిగించుకున్న తరువాతనే అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అఖండ దీపం డైరెక్ట్గా వెలిగించకూడదు. ఏకహారతితో కానీ, అగరబత్తులతో కానీ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అన్నమాట. ఏకహారతితో కానీ, అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. ఈ విధంగా అయితే అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అఖండ దీపంలో ఒత్తి ఒకవేళ పూర్ణం అయ్యేలా ఉంటే ముందుగానే ఇంకొక ఒత్తిని తెచ్చుకొని వెలుగుతున్న ఒత్తిలో కలిపేయాలి. ఇలా అఖండ దీపం వెలిగించాక ఇప్పటి నుంచి ఈ అఖండ దీపం 9 రోజులు అలాగే విజయదశమి రోజు పూజ అయ్యే వరకు కూడా వెలుగుతూ ఉండాలి. దీపం వెలిగించాక పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించుకొని అఖండ దీపానికి, పీఠానికి కూడా నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం పూజను ప్రారంభించుకుందాం. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నించండి. 9 రోజులు కూడా అమ్మవారు మహిషాసురునితో యుద్ధం చేస్తూ ఉంటారు. అలా యుద్ధం చేస్తూ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింప చేయడం కోసం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. ఇలా 9 రోజులు కుంకుమ పూజ చేసుకున్న కుంకుమని కదిలించకూడదు. అలా తరువాత ఈ కుంకుమని మనం రోజు ధరించే అంత ఉంచుకొని మిగతా కుంకుమని నదిలో కానీ చెరువులో కానీ కలుపుకోవాలి. అలాగే అమ్మవారికి ఫోటోని కానీ విగ్రహాలను కూడా కదిలించకూడదు. రోజు పువ్వులు మాత్రమే మార్చుకొని ఫోటో కదలకుండా చూసుకోవాలి. మన వీలును బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ పెద్దగా పూజ చేసుకోవాలి. ఒక పూట లఘు పూజ చేసుకోవచ్చు. అంటే అమ్మవారికి సంబంధించిన నైవేద్యం ఒకటి సమర్పించి మనకి వీలు లేకపోతే ఒక పూట లఘు పూజ చేసుకొని పండ్లునైనా సమర్పించుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి అవతారం రోజున తప్పకుండా కుమారి పూజ చేస్తే చాలా మంచిది. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ అలా ఎంతమందికి అయినా మనం కుమారి పూజను చేసుకోవచ్చు. అలా కుమారి పూజ చేయడం వలన బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం రోజున కుదరకపోతే అష్టమి, నవమి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. అమ్మవారి పీఠం 9 రోజులు అయిన తరువాత 10వ రోజు దశమి పూజ కూడా అయిన తర్వాతనే పీఠం కానీ, అఖండ దీపం కానీ, కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే కలశాన్ని కూడా కదపాలి. ఈ విధంగా నవరాత్రి పూజని చేసుకోవాలండి.